నమస్కారం. విశాఖపట్నం సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రవిశంకర్ అయినారు, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ తరపు నుంచి ఈరోజు 12th ఎడిషన్ ఆఫ్ మిలాన్ 2024 మల్టీనేషనల్ నేవల్ ఎక్సర్సైజ్ సంబంధించి లా అండ్ ఆర్డర్ డిప్లాయ్మెంట్ మనము ఎంత పోస్ట్ డిప్లాయ్ చేస్తున్నాము, తర్వాత పబ్లిక్ సంబంధించిన పార్కింగ్ ప్లేసు, వివిఐపికి సంబంధించిన పార్కింగ్ ప్లేసెస్, ముఖ్యంగా ఈ సమయంలో పబ్లిక్ పాటించాల్సిన కొన్ని నిబంధనలు, తర్వాత ట్రాఫిక్ సంబంధించిన కొన్ని దారి మళ్లింపాలంటే కార్యక్రమాన్ని మనము సిటీ పోలీస్ యంత్రంగా ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ కలిసి ఒక బందోబస్తుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 12th ఎడిషన్ ఆఫ్ మిలాన్ 19th నుంచి 27th వరకు విశాఖపట్నం సాగర తీరంలో 56 కంట్రీస్ మరియు రిప్రజెంటేటివ్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ ఆన్ 22nd పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 19 నుంచి 27వ తేదీ విశాఖ నగరంలో జరుగుతున్న మిలాన్ 12th ఎడిషన్కి సంబంధించి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ట్రాఫిక్ మరియు వివిఐపి మూమెంట్ సంబంధించి ముఖ్యమైన 3 రోజులు. 20వ తేదీ అండ్ 20th వీ హ్యావ్ ఫుల్ డ్రెస్ రిహర్సల్ FDR, అంటే 22nd ఎలాంటి కార్యక్రమం ఉంటుందో అదే మాదిరిగా 20th కూడా ఉంటుంది. 20th 20 టుమారో అంటే రేపు జరగబోయే ఫుల్ డ్రెస్ రిహర్సల్ కార్యక్రమం కూడా ఇట్స్ లైక్ ఆన్ 20th ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ మాదిరిగా ఉంటుంది. సో నెక్స్ట్ ఆన్ 21st మనకి ప్రముఖ వ్యక్తుల రాకపోకలు ఉంటుంది. సో ఆ ప్రముఖమైన వ్యక్తుల రాకపోకలకు సంబంధించి టైం టు టైం మనకి పబ్లిక్ కూడా మనము సోషల్ మీడియాల ద్వారా, FM రేడియో ద్వారా ట్రాఫిక్ మళ్లింపు మరియు ట్రాఫిక్ కంజెక్షన్ గురించి కంటిన్యూస్గా మీడియాతో ఇంటరాక్షన్ చేస్తుంటాము. ముఖ్యంగా ఆన్ 21st మరియు 22nd విఐపి మూమెంట్ ఉండడం వల్ల ముఖ్యంగా 4 ప్రముఖమైన విఐపి మూమెంట్ నగరానికి ఉంటుంది. ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ AP, దెన్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్, ఆనరబుల్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మూమెంట్ ఈ వరకు అధికృతంగా మనకి కన్ఫర్మ్ అయింది. దీనికి సంబంధించి బందోబస్తు ముఖ్యంగా మన లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు ట్రాఫిక్ కలిసి ఇప్పుడు 18 సెక్టర్గా బందోబస్తుని డివైడ్ చేసుకొని 3536 మెంబర్స్ని డిప్లాయ్మెంట్ ఈ వరకు మనము ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యమైన సెక్టర్స్ మనకి ఆర్కే బీచ్లో ఇంటర్నేషనల్ సిటీ పీరియడ్ మరియు రేపు చాలా ముఖ్యమైన రోజులు మనకి ఆర్కే బీచ్ సంబంధించి. తర్వాత అవుట్ సైడ్ ది ఆర్కే బీచ్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ 21st and 22nd ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ముఖ్యంగా ఈ సెక్టర్ వారిగా బందోబస్తు చేసుకుని ప్రతి ఒక్క సెక్టర్కి కూడా అడిషనల్ DCP లేదా IPS ఆఫీసర్స్, 7 IPS ఆఫీసర్స్ కూడా బయట నుంచి ASP ట్రైనీస్ అండ్ అడిషనల్ SP ర్యాంక్ IPS ఆఫీసర్స్ కూడా ఈ ఒక్క బందోబస్తుకి బయట నుంచి డ్రా చేయడం జరిగింది. ముఖ్యంగా సిటీలో ఉన్న ADCP ట్రాఫిక్ మరియు DCP లా అండ్ ఆర్డర్ జోన్ 1 ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఓవరాల్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది కాకుండా స్పెషల్ పార్టీస్ అండ్ అదర్ యాంటీ సబార్డినేట్ చెక్ టీమ్స్ ప్రతి ఒక్కటి కూడా బందోబస్తు భాగంగా మనం దాదాపు 3536 మెంబర్స్ని 18 సెక్టర్లో డివైడ్ చేస్తూ బందోబస్తు ప్లాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రజలకి ముఖ్యంగా మీడియా ద్వారా మనం చెప్పాల్సింది ఏమంటే, బికాజ్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ కాబట్టి, తర్వాత స్ప్రెడ్స్ అక్రాస్ మల్టిపల్ డేస్. ముఖ్యంగా 3 రోజులు విశాఖ నగర ప్రజలు ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ యంత్రంగా కొన్ని ముఖ్యమైన పార్కింగ్ ప్లేస్ను మనం గుర్తించాము. ముఖ్యంగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరియు ప్రోగ్రామ్ కూడా సజావుగా జరిగే ఉద్దేశంతో మనము 6 పార్కింగ్ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది బోత్ విఐపి మరియు నేవల్ పెరేడ్కి వచ్చే ప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలు కూడా ఎవరు పెరేడ్ చూడడానికి వస్తారో ప్రజలు కూడా సరిపోయే విధంగా మొదట పార్కింగ్ ప్లేసు APIIC గ్రౌండ్. ఇక్కడ
పాసులు కలిగిన నేవల్ ఉన్నతాధికారులకు మాత్రమే దిస్ ఇస్ బిన్ అలాటెడ్ టు నేవల్ ఆఫీసర్స్, వాళ్ళకి మాత్రమే కేటాయించడం అయినది. సో ఏపీఐఎస్ గ్రౌండ్ ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ నేవల్ ఆఫీసర్స్. పార్కింగ్ నంబర్ 2 ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్ పాసులు కలిగిన ఇతర నేవల్ అధికారులకు కేటాయించడం అనేది వారు అంటే దెర్ ఆర్ 2 థింగ్స్. ఏపీఐఎస్ గ్రౌండ్ కూడా ఉంటుంది, మళ్ళీ ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్ కూడా నేవీ ఆఫీసర్ కేటాయించిన తర్వాత వారు ఏపీఐఎస్సి ఫుట్బాల్ గ్రౌండ్లో ఏయూ ఫుట్బాల్ గ్రౌండ్లో పార్కింగ్ చేసిన తర్వాత కాలనడకన పార్క్ హోటల్ లేదా ఏయూ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రౌండ్ బీచ్ రోడ్లు వారికి కేటాయించిన ఎన్క్లోజర్లు వెళ్ళాలని మనము ప్లాన్ చేసుకుంటున్నాము. 3వ పార్కింగ్ ప్లేస్ ఎంజిఎం పార్క్ సాధారణ పౌరులకు కార్లు మరియు మోటార్ సైకిళ్ళు పార్కింగ్కు ఇవ్వడం జరిగింది. సో ఎంజిఎం పార్క్ ఈజ్ మెంట్ ఫర్ జనరల్ పబ్లిక్. పార్కింగ్ 4 జూబిలీ హౌస్ గ్రౌండ్ ఇది కూడా జనరల్ పబ్లిక్, ద్విచక్ర వాహనాలకు మాత్రమే. పార్కింగ్ 4 ఈజ్ అట్ జూబిలీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ 2 వీలర్స్. సో పార్కింగ్ 5 అంకోసా గ్రౌండ్ ఫర్ ద జనరల్ పబ్లిక్, కార్లకు మాత్రమే. పార్కింగ్ నంబర్ 6 జిల్లా పరిషత్ ప్రిమిసెస్ ఇట్ ఈస్ ఆల్సో జనరల్ పబ్లిక్, ద్విచక్ర మరియు కార్ల పార్కింగ్కి కేటాయించడం అయింది. సో జూబ్లీ హిల్స్ గ్రౌండ్లో సాధారణ పౌరులకి ముఖ్యమైన మనం కేటాయించిన పార్కింగ్ ప్లేసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎంజిఎం పార్క్ అక్కడ కార్లు మరియు మోటార్ సైకిల్కి పార్కింగ్ ఇవ్వడం అనేది. దెన్ జూబ్లీ హౌస్ గ్రౌండ్ ఓన్లీ ఫర్ 2 వీలర్స్ జనరల్ పబ్లిక్, సామాన్య పౌరులకి ద్విచక్ర వాహనాలకు మాత్రమే అక్కడ పార్కింగ్ కేటాయించడం అయినది. అంకోసా గ్రౌండ్లో సాధారణ పౌరులకి కార్లకు మాత్రమే. జిల్లా పరిషత్ ప్రిమిసెస్లో సాధారణ ప్రజలకి కారు మరియు ద్విచక్ర వాహనాలకి పార్కింగ్ అవకాశం